వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 2కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 గురించి నేను వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, సో దట్ చూడండి. ఆర్టికల్ 2 అనేది దేనికి సంబంధించింది, అలానే దీంట్లో ఎవరికి అధికారాలు ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ గురించి చెప్తుంది. ఈ ప్రకరణ ప్రకారం ఏంటంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొన్ని షరతులతో కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు, లేదంటే ఏర్పాటు చేయవచ్చు. సో దట్ ఇక్కడ అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అది కూడా ఒక చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది, కొత్త రాష్ట్రాలను చేర్చుకుంటుంది. ఇక్కడ మళ్ళీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, కొత్త రాష్ట్రాలు అంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నవా లేదంటే కాదా? సో ఈ అధికారం ఏదైతే ఉందో భారత భూభాగంలో లేనటువంటి అంశాలకు వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్న టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బైఫర్కేట్ చేసి కొత్తగా రాష్ట్రాలు ఏవైతే ఏర్పాటు అవుతాయో అవి ఆర్టికల్ 2 పరిధిలోకి రావు. ఏవైతే ఇండియన్ టెరిటరీలో లేనటువంటి ఉన్నాయో అవి కొత్తగా మన ఇండియాలోకి వచ్చి వాటిని కొత్తగా రాష్ట్రాలని ఏర్పాటు చేసినా, లేదంటే ఆ రాష్ట్రాలు కొత్తగా చేర్చుకుంటే అది ఆర్టికల్ 2 పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పాం కదా పార్లమెంట్కే అధికారం ఉంటుంది అనేసి. అయితే ఇక్కడ పార్లమెంట్కి అధికారం ఉంటుంది, కాకపోతే అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికంటూ ప్రత్యేకమైనటువంటి వివరణ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. అదేంటంటే బెరుబరి యూనియన్ కేసులో మనకి సుప్రీంకోర్టు కొన్ని అంశాల గురించి చెప్పింది. సో దట్ ఏంటి ఆ బెరుబరి యూనియన్ కేసు అనేది కూడా చూద్దాం. విదేశీ భూభాగాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో చేర్చుకున్నప్పుడు పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందనేసి సుప్రీంకోర్టు ఈ బెరుబరి యూనియన్ కేసులో అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 2 ప్రకారం ఏవైనా అంతర్జాతీయ భూభాగాలు మన భారతదేశంలో చేర్చినప్పుడు స్పెషల్ మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి అనేసి సుప్రీంకోర్టు ఈ బెరుబరి యూనియన్ కేసులో అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, సలహాపూర్వకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పింది. బట్ మన రాజ్యాంగం ఏమున్నాయంటే రాజ్యాంగం ప్రకారం భారత భూభాగం లోపల ఏ మార్పునైనా స్పెషల్ మెజారిటీతో కాకుండా సింపుల్ మెజారిటీతోనే మార్పు చేయొచ్చు. సో దట్ ఆర్టికల్ 2 ప్రకారం ఏవైనా ఇవి తీసుకొచ్చినా వాటిని కూడా సింపుల్ మెజారిటీతో మార్పు చేయొచ్చు. బట్ సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇచ్చింది ఏంటి, స్పెషల్ మెజారిటీతో చేయండి, లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా చేయండి. అయితే ఇతర దేశాలకు బదలాయించడం, చేర్చుకోవడం ఇటువంటి విషయాలు ఏవి కూడా మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే మిగతా దేశ భూభాగాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో చేర్చుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనేది ఆర్టికల్ 2లో చెప్పింది. బట్ ఇతర దేశాలకు మన ల్యాండ్ని బదలాయించడం లేదంటే చేర్చుకోవడం అనే విషయాన్ని రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. కనుక అలాంటి వాటికి స్పెషల్ మెజారిటీని తీసుకురావాలనేసి చెప్పింది. సో దీనికి అనుగుణంగానే 1961లో గోవాని మన ఇండియాలో కలుపుకున్నప్పుడు 12వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈవెన్ 1962లో పాండిచ్చేరిని ఇంక్లూడ్ చేసినప్పుడు 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది. అలానే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిక్కింను కూడా భారతదేశంలో కలుపుకోవడం కూడా జరిగింది. దీంతోపాటు రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన భారత భూభాగాలను బంగ్లాదేశ్కు బదలాయించి అలానే కొన్ని బంగ్లాదేశ్ భూభాగాలను భారత్లో చేర్చుకోవడం జరిగింది. సో దట్ దీనికి సంబంధించి మీకు కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇది మనం ఆర్టికల్ 3 గురించి అలానే ఆర్టికల్ 4 గురించి చదివేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ కొంచెం పేషెన్స్గా ఉన్నారంటే మనం ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో కూడా డిస్కస్ చేద్దాం. అయ్యోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఆర్టికల్ 2 అనేది అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ గురించి చెప్తుంది. ఇక్కడ అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అయితే అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి పార్లమెంటు తన అధికారాన్ని వినియోగించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం బెరుబరి యూనియన్ కేసు గురించి చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆర్టికల్ 2 వర్సెస్ ఆర్టికల్ 3 అలానే ఆర్టికల్ 4లో దీనికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా మనం పరిశీలిస్తాం. ఓకేనా?